ఓం శ్రీమాత్రే నమః. మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అమ్మవారి ఆశీస్సులతో మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. అందరికీ కూడా శుక్రవారం శుభాకాంక్షలు ఫ్రెండ్స్. మీకు అంతా మంచే జరగాలండి. అమ్మవారి దీవెనలు మీపై ఉండాలి. అలాగే ఫ్రెండ్స్, మీరు ఇప్పటివరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని మీ సమస్యలు తీరక ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, సంతాన సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, ఆరోగ్య శత్రు సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావటానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి పూజారి గారిని సంప్రదించండి. అన్ని సమస్యలకి ఫోన్లోనే జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 8897741766. మీ సమస్య ఏదైనా సరేనండి, మంచిగా పరిష్కారం చూపిస్తారు. నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మన అమ్మవారి సందేశం. మన అమ్మవారు ఏమంటున్నారంటే, బిడ్డ, ఈ శుక్రవారం రోజున నీ ముందుకి పసుపు కుంకుమ తీసుకువచ్చానమ్మా. వీటిలో నీ మనసుకి నచ్చింది ఏదైతే అది తాకు తల్లి. నీకు ఎలాంటి శుభవార్త రాబోతుంది? నీ జీవితంలో ఈ దుర్గమ్మ తల్లి ఎలాంటి మార్పు తీసుకురాబోతుంది, ఎలాంటి అద్భుతం తీసుకురాబోతుంది నువ్వే తెలుసుకోమ్మా. పసుపు కుంకుమ అనేవి మంగళకరమైన వస్తువులు కదా. ఒక వస్తువు అనేది నువ్వు ఏదో ఒకటి అనుకో అమ్మా. నీ జీవితం గురించి నీ తల్లి ఏం చెప్తుందో విను. అనైతే అమ్మవారు మన కోసం ఈ శుక్రవారం రోజున ఎంతో పవిత్రమైన మన ముందు పసుపు కుంకుమ ఉంచారండి. మీరైతే ఒకటి అనుకోండి ఫ్రెండ్స్. పసుపు అనుకుంటారా, కుంకుమ అనుకుంటారా, మీ ఇష్టమండి. మీరైతే అమ్మని తలుచుకుంటూ ఒకటి తాకండి. అలాగే చిన్న రిక్వెస్ట్ అండి, దుర్గమ్మ తల్లి అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి కోసం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము. మీరైతే చూశారు కదండి పసుపు కుంకుమ. ముందుగా పసుపు తాకిన వారి గురించి అయితే మన దుర్గమ్మ తల్లి ఈ విధంగా చెప్తున్నారండి. బిడ్డ, ఎవరైతే నా పసుపు తాకారో, పసుపు తాకిన నా బిడ్డలకి ఈరోజు నేను అందిస్తున్న నా యొక్క వాగ్దానం. తల్లి, నువ్వు ఇప్పుడు పడుతున్న కష్టకాలమంతా కూడా తీరిపోయిందమ్మా. నీ శోధన కాలం తీరిపోయింది అని సంతోషపడు. శోధన కాలం ఇంకా ఉంది అని భయపడవద్దు. అలాగే దేని గురించి కూడా తడపడవద్దు. నీ తల్లిని నేను ఉన్నాను కదమ్మా. నీ దుర్గమ్మని నీ చేయి వదులుతానా? నిన్ను పట్టుకుని మరీ నడిపిస్తాను. నువ్వు ఖచ్చితంగా విజయం అనేది సాధిస్తావు. నీ పూర్వజన్మ కర్మ ఎలా పోగొట్టుకోవాలో అని అనుకుంటున్నావు కదా. నేనైతే నీ శోధనలు, నీ కష్టాలు, నీ చిక్కులు అన్నీ కూడా తుడిచేసానమ్మా. అవన్నీ కూడా తొలగిపోయాయి. నీ పూర్వజన్మ కర్మ తొలగిపోయింది కాబట్టి ఇప్పుడు నీ శోధన కాలం తీరిపోయింది అని చెబుతున్నానమ్మా. నీ జీవితంలో నువ్వు ఎంత బాధగా ఉన్నావో నాకు తెలుసమ్మా. నీకు విజయం రాలేదు అని నువ్వు దిగులు చెందుతున్నావు. దానికి కారణం కూడా నేను చెబుతాను. నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నా సరే గెలుపు నీకు రావటం లేదు. ప్రతిదీ కూడా వెనక్కిపోతుంది అని నీకు అనిపిస్తుంది కదమ్మా. దానికి ముఖ్య కారణాల్లో ఒకటి, ఇతరులు ఏమనుకుంటారో అని నువ్వు ఆలోచిస్తూ ఉంటావు బిడ్డ. నీకు ఏది మంచిది అని నువ్వు ఆలోచిస్తే సరిపోతుంది కదమ్మా. మరి ఇతరుల గురించి నువ్వు ఆలోచించడం ఎందుకు? జరిగిపోయింది తలుచుకుని చిందరవందరగా నీ మనసుని పాడు చేసుకోవద్దు. భవిష్యత్తు కొరకు పాటుపడు. ఏది సాధించాలి అని నిర్ణయించుకుని పోరాడు. అప్పుడు నీ జీవితానికి ఒక అర్థం, పరమార్థం తెలుస్తుందమ్మా. కొన్ని విషయాలను పాఠంగా తీసుకో. ఓటమిని గెలుపుకి పునాదిగా తీసుకో. చిక్కులకి భయపడి చింతలకి కృంగిపోయి వెనకంజు వెయ్యొద్దు తల్లి. కాల వ్యవధి లేని పని ముందుకు వెళ్ళదమ్మా. ఏదైనా సరే పని చెయ్యాలి అంటే కొంచెం కాల సమయం తీసుకోవాలి. ఇప్పటికిప్పుడు అయిపోవాలి అంటే అది ఎప్పుడూ కూడా నాణ్యంగా ఉండదు. కాబట్టి సమయం అనేది మంచిది. కాబట్టి సమయం కోసం ఎదురు చూడు. నువ్వు తీసుకునే ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. నన్ను నమ్మావు కదా. ఈ తల్లిని నేను నిన్ను ఓడిపోనిస్తానా? తెలివితో చెయ్యి. ప్రతి పని కూడా తెలివితో చెయ్యి. తప్పు చేసినప్పుడు ఒప్పుకునే ధైర్యాన్ని కూడా నువ్వు పెంచుకో. సరిదిద్దుకునే సామర్థ్యాన్ని అలవర్చుకో తల్లి. గెలుపుకైన దారి అదే కనిపిస్తుంది. మనసుని ప్రశాంతంగా ఉంచుకో. ఇక్కడ ఎవరికీ కూడా ఏదీ కూడా నిరంతరం కాదు అని గుర్తించుకో. అలాంటప్పుడు నువ్వు జరగలేదు అని సతమతం అవటం సబవా తల్లి? కాదు కదా. ఉన్నదాంతో సర్దుకో. ఉన్న దాంట్లో సంతోషంగా ఉండు. నీ ఆలోచనలన్నీ కూడా నిర్ణయించుకుని ప్రయత్నించు.
నీ బాధ్యతలన్నీ కూడా నెరవేర్చు. నీలోని సామర్థ్యాన్ని బయటపెట్టు. ఇక నీ జీవితం ఆనందంగా ఉంటుంది అని గుర్తుపెట్టుకో. దానికి నేనే బాధ్యత. నీ జీవితంలో అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి అని బాధపడ్డావు కదమ్మా. ఎందుకు ఇలా అవుతుంది అని ఎంతో సతమతమయ్యావు కదా. ఇక అలా జరగదమ్మా. ప్రతి ఒక్కటి కూడా అనుకున్నట్లుగా జరిగి నీకు ఎంతో సంతోషాన్ని తెచ్చిపెడతాయి. బాధను చూసి బాధపడకుండా, కష్టాన్ని చూసి కృంగిపోకుండా దేన్నైనా సరే ఎదుర్కొనే ధైర్యాన్ని నీ మనసులో నింపుకోవాలి. చూడు తల్లి, ఒక్క విషయం అర్థం చేసుకో. నువ్వు ఇతరులకి ఆసరాగా ఉండాలే తప్ప నువ్వు ఇతరులను చూసి కాపీ కొట్టడం, ఇతరులను చూసి ఫాలో అవటం అనేది ఉండకూడదు. నీకు ఎలా అనిపిస్తుందో, నువ్వు ఏం చేయాలి అని అనుకుంటున్నావో అది చెయ్యమ్మా. తప్పకుండా అందులో నీకు విజయం దొరుకుతుంది. నీకు ఈ తల్లిని దగ్గరగా ఉన్నాను. నీ కోరికలన్నీ కూడా నాకు తెలుసు. ప్రతి ఒక్కరి జీవితంలో గెలుపు ఓటములు ఉంటాయి. కష్ట నష్టాలు సహజం. దానికి కారణంగా బాధ్యత నుండి నువ్వు తప్పుకోవద్దు. ముందు నీ మనసులో ఉన్న గందరగోళాన్ని పక్కన పెట్టి నువ్వు ఏం చేయాలో నిర్ణయించుకో. ఏం చేయాలి అన్నది నీ మనసులో దృఢంగా సంకల్పించుకో. గెలుపు ఓటములకి సమానంగా పక్వం చూసుకో. అప్పుడే నీ జీవితం చాలా సమానంగా, బ్యాలెన్స్గా ఉంటుంది. జీవితం అనేది జీవించటానికే కదా. మంచి జరుగుతుంది అని అతి త్వరలోనే నువ్వు గమనిస్తావు. నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకం, ఈ అమ్మ మీద ఉన్న భక్తి నమ్మకానికి నేను తప్పకుండా నీ విజయానికి దారి వేస్తాను. సరిగ్గా 7 రోజుల్లో నీ కోరిక అనేది తీరుతుంది. నువ్వు ఏదైతే అనుకున్నావో ఆ మనసులోని కోరిక తప్పకుండా తీరుతుందమ్మా. ఎంతో నిజాయితీగా ఉంటావమ్మా. కొన్ని కోరికలు తీరలేదు అని బాధపడుతున్నావు. కానీ నువ్వు నమ్ముకున్న నిజాయితీ నువ్వు ఖచ్చితంగా గెలిచేలా చేస్తుందమ్మా. ఈ శుక్రవారం రోజున మంగళకరమైన పసుపు తాకావు కదమ్మా. నీ యొక్క ఇంట్లో ఒక శుభకార్యం కూడా జరగబోతుంది. అతి త్వరలో నువ్వు ఎదురు చూసే శుభకార్యం జరుగుతుంది. అది నీ బిడ్డల పెళ్ళిళ్ళు కావచ్చు, లేదంటే నీ కోడల శ్రీమంతం కావచ్చు, లేదా నువ్వు కలలు కంటున్న ఇంటి గృహప్రవేశం కావచ్చు. ఏదో ఒక సందడితో కూడిన ఒక మంచి శుభకార్యం అయితే జరగబోతుందమ్మా. నువ్వు ధర్మాన్ని నమ్ముతావు. భవిష్యత్తులో ఆ ధర్మమే నిన్ను ఒక ఎత్తున నిలబెడుతుంది. ధర్మాన్ని ఎవరైతే గౌరవిస్తారో ఆ ధర్మమే నీకు తోడుగా ఉంటుంది అని నమ్ము. నా మీద నమ్మకంతో, ఈ దుర్గమ్మ తల్లి మీద భక్తితో ఉన్నావు కదమ్మా. ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా నేను నిలబెట్టుకుంటానమ్మా. నీకు సంతోషకరమైన జీవితాన్ని అందిస్తాను. సరిగ్గా 7 రోజుల్లో నువ్వు ఏదైతే కోరుకున్నావో అది తప్పకుండా నీకు దొరుకుతుంది తల్లి. నీకు వీలు కుదిరినప్పుడల్లా శుక్రవారం రోజున పసుపు నీళ్లతోటి నాకు అభిషేకం చేయి తల్లి. నీకు అంతా మంచి జరుగుతుంది. నీ జీవితం అంతా కూడా శుభకరంగా ఉండబోతుంది అని అయితే మన దుర్గమ్మ తల్లి పసుపు తాకిన వారికి ఈ విధమైన సందేశం అందించారండి. ఇప్పుడు కుంకుమ తాకిన వారికి మన దుర్గమ్మ తల్లి ఈ విధమైన సందేశం అందిస్తున్నారండి. బిడ్డ, కుంకుమ తాకావు కదమ్మా. కుంకుమ తాకిన నీకు ఎలాంటి సందేశం, ఎలాంటి వాగ్దానం నీకు అందిస్తున్నాను విను తల్లి. ఈరోజు నీకు ఆశ కలిగించటానికో, ఆశ పెట్టి ఊరించటానికో ఈ మాట చెప్పటం లేదు. ఒక అవసరమైన ఆలోచన ఇవ్వటానికి, నిన్ను ఆశీర్వదించటానికే వచ్చానమ్మా. నీ ఆలోచనలు అన్నీ కూడా అతి త్వరలో నీకు ఆనందంగా మారబోతున్నాయి. ఈ దుర్గమ్మ తల్లి చెబుతున్న మాటలు నీకోసమే అని నమ్ము. నా మాట మీద నమ్మకం ఉంచి అమ్మ నాకు ఏం చెప్తుంది అని శ్రద్ధగా విను. పూర్తిగా విన్నావు అంటే నీకే అర్థమవుతుంది. ఈ క్షణం నుంచి నువ్వు ఎవరి దగ్గర కూడా తగ్గవద్దమ్మా. తగ్గావు అంటే నిన్ను చుట్టేస్తారు. నీకు ద్రోహం చేసేవారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. ఈ లోకం సాయం చేస్తుంది అని నువ్వు ఎదురు చూడటం నీ అపోహ. నువ్వు వెళ్ళే దారి సరైనదే. నువ్వు వెళ్ళే దారిని చూసి ఇతరులు బెదిరిపోతారు. నువ్వు ఏం చేసినా సరే తప్పే అన్నట్టు నీ వెనుక మాట్లాడుతూ ఉంటారు. కానీ నువ్వు ఏ తప్పు చేయలేదమ్మా. నీ మనసుకు నచ్చిన పని చేస్తూ వెళ్తున్నావు అంతేనమ్మా. కానీ వారు నిన్ను నిందించాలి అని చూస్తూ ఉంటారు. వారి మాటలు పట్టించుకుంటే ఎలా? గంభీరంగా ముందుకు వెళ్ళు. ఇప్పుడు నువ్వు దేనికోసమైతే ఆరాటపడుతున్నావో ఆలస్యం చేయకుండా నువ్వు అనుకున్న లక్ష్యం వెనకాల ఉండు. నువ్వు అలక్ష్యం, నిర్లక్ష్యం చేశావు అంటే నీ లక్ష్యం దూరం అవుతుంది. మిగతావన్నీ చిన్న చిన్న అడ్డంకులుగా భావించి అడుగు ముందుకు వేయి తల్లి. నీకు ధైర్యం ఇవ్వటానికి, నిన్ను మంచి దారిలో నడపటానికి ఈ దుర్గమ్మ తల్లిని ఉన్నాను కదమ్మా. నీకు మనోధైర్యాన్ని ప్రసాదిస్తాను. చూడు తల్లి, ఒక్క విషయం అమ్మా, నీ ఆత్మాభిమానాన్ని ఎప్పుడూ కూడా వదులుకోవద్దు.
ఎలాంటి పరిస్థితుల్లో నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు. నువ్వు ఓడిపోయినట్లు అనుకోవద్దు. నేను సాధించలేను అన్న ఆలోచన కూడా నీకు రాకూడదు. నీ సంపదే ఇతరులకి ఆపద. వారి అవసరం నీ ఓటమి కాదు, నీ ముఖంలో ఏడుపు. కానీ ఆ ఏడుపు మాత్రం ఎప్పుడూ నీ ముఖంలో రానివ్వకు. ఇతరుల సంతోషం కోసం నువ్వెందుకు ఏడవద్దు తల్లి. నీ మనసుని దృఢంగా ఉంచుకో. ఎప్పుడూ కూడా నీ మొహాన్ని చిరునవ్వుతో ఉంచుకో. నువ్వు కన్నీరు పెట్టుకుంటే వారు కరిగిపోతారు అని అనుకోకు. మనసులో చప్పట్లు కొట్టుకుని ఇంకా ఇంకా సంతోషపడతారు. అలాంటి అవకాశాలు వారికెందుకు ఇవ్వాలి? నీ జీవితంలో అద్భుతాలు జరిపించడానికి ఈ దుర్గమ్మ తల్లి నేను ఉన్నాను కదమ్మా. ఏ ఓటమి నిన్ను ఏమీ చేయలేదు. ఓటమి వచ్చింది అని అలా కూర్చుంటే ఎలా? ఇంకా గొప్పగా ఎంతో ఉన్నతంగా బ్రతుకుతాను అని నిశ్శబ్దంగా నువ్వు గెలిచి చూపించు. నిన్ను వెనకంజు వేయాలి, వెనకడుగు వేసేలా చెయ్యాలి అని అనుకునే వాళ్ళ నోర్లు మూసే విధంగా నువ్వు గెలవాలమ్మా. అతి త్వరలో గొప్ప విజయం పొందే రోజు రాబోతుంది. నీ గెలుపు అనేది ఇతరులకి వణికి పుట్టించే విధంగా ఉంటుంది. నువ్వు ఒంటరివి కాదు, నీ వెనక ఈ దుర్గమ్మ తల్లి శక్తి ఉంది అని వారికి తెలియాలి. ఒంటరితనం కూడా ఒక సుఖమైనదే. ఒంటరితనం కూడా ఒక స్వతంత్రమైనదే. ఇతరులకి నచ్చుతుందో లేదో అని కాకుండా నువ్వు రాజాలా రాణిలా బ్రతకవచ్చు తల్లి. నీకు తోడుగా ఎవరు ఉన్నా లేకున్నా బాధపడవద్దు. నీకు ఎలాంటి తోడు అవసరం లేదమ్మా. శక్తి స్వరూపిణి అయిన ఈ దుర్గమ్మ తల్లిని నీకు తోడుగా ఉండగా ఒంటరిగా పోరాడలేవా తల్లి? విజయం వైపు పరిగెత్తలేవా? నీ గెలుపుని ఎవరితోనూ పంచుకోవలసిన అవసరం లేదు. గెలుపు నీకైనది, నీకు మాత్రమే సొంతమైనది. నువ్వు రాబోయే కాలంలో విజయం పొంది రాజగంభీరంలా బ్రతకబోతున్నావు. అందువల్లే ఎవరి తోడు నీకు అవసరం లేదు అని చెబుతున్నానమ్మా. నీకున్న చిక్కులు సమస్యలు అన్నీ కూడా తొలగిపోయాయి. నీకు ఎవరు ఎంత కుట్రలు కుతంత్రాలు చెయ్యాలి అని అనుకున్నా అదంతా కూడా జరగదులే. ఎందుకంటే నన్ను దాటి ఏ చెడు కూడా నిన్ను దాటదు కదా. నువ్వు గెలిచేందుకు పుట్టావు బిడ్డ. నువ్వు గెలిచే దారిలోనే వెళుతున్నావు. నీ కళ్ళకు కనిపించినంత దూరంలోనే నీ గెలుపు అనేది ఉంది. అది త్వరలో నీ దగ్గరికి చేరుతుంది. ఇక నువ్వు ఎవరికీ కూడా భయపడవలసిన అవసరం లేదు. కుంకుమ తాగావు, ఆ కుంకుమని మంచిగా విజయబేరీగా నుదుటిన తిలకంగా దుద్దుకో. కుంకుమతో నీ విజయాన్ని ఆనందంగా అందరితో పంచుకో. అందరికీ తెలియచే తల్లి నీ విజయ పతాకం ఎలా ఎగురుతుందో. కుంకుమతో విజయ తిలకం దిద్దుతాను తల్లి. ఇక్కడ భయపడటానికి వెనక తగ్గటానికి నువ్వు సాధారణమైన బిడ్డవి కాదమ్మా. ఈ శక్తి స్వరూపిణైన నేను నీకు అండగా ఉండగా నీకు ఓటమి ఉంటుందా తల్లి? అలాగేమీ ఉండదు. ఇక నువ్వు గెలుపు కోసం మాత్రమే పుడతావు. అది ఎలాంటి గెలుపైనా సరే, నువ్వు ఏ విషయం అయితే అని అనుకుంటావో అది గెలిచే తీరుతావు. విజయం కోసం పుట్టిన నువ్వు ఇతరులకి భయపడటమా? వారు నిన్ను ఎంత ద్వేషించినా కూడా నీ బలాన్ని ఎవరూ తాకలేరు. నీ యొక్క విలువ తెలుసుకుని, నీ గెలుపు తెలుసుకుని తప్పకుండా వాళ్ళు నీ దగ్గరికి వస్తారు. చింతించకు. గెలుపు వస్తుంది అని అనుకునే బదులు ఏం చేసినా సరే నేను గెలుస్తాను అనే నమ్మకాన్ని నీలో నిలుపుకో. నువ్వు కోరింది అతి త్వరలో నీకు దక్కుతుంది. నమ్మకంతో నువ్వు ఆఖరి వరకు పోరాడు. నీకు నీదైన గెలుపు వచ్చేంత వరకు కూడా పోరాడు. ఈ దుర్గమ్మ తల్లి నీకు అండగా ఉండగా నీకు భయమెందుకు చెప్పు తల్లి? శ్రీరామ రక్షలా ఈ దుర్గమ్మ తల్లిని నీకు ఉన్నాను కదమ్మా. శక్తి స్వరూపిణిగా నీ వెంటే ఉండి నిన్ను కాపాడుతాను. నిశ్చింతగా ఉండు. నువ్వు విజయం పొందటానికే పుట్టావు బిడ్డ అనే కుంకుమ తాకిన వారికి అమ్మవారు విజయ తిలకం దిద్దటానికి మంచి వాక్కుని అందజేశారు. మరి అమ్మవారి సందేశం విన్నారు కదండి. మరొక్కసారి మీ కోరికలన్నీ తీరాలి అని అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ వీడియో ముగిస్తున్నానండి. మీరు కామెంట్ బాక్స్లో మాత్రం తప్పకుండా ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అమ్మవారిని మనసులో నిలుపుకొని మీరు కామెంట్ చేయడం వల్ల అమ్మవారి సహాయం, అమ్మవారి ఆశీస్సులు మీకు ఉంటాయండి. రేపు మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.